వెల్కమ్ టు AI Storyteller. ఒక పారిలో ప్రశాంతమైన చెరువు దగ్గర ఒక పిల్లి మరియు ఒక చేప మంచి స్నేహితులు. పిల్లి పేరు మౌలో, దీనికి మండువైన నారింజ రంగు రోమము, ప్రకాశించే ఆకుపచ్చ కళ్ళుంటాయి. చేప పేరు బబులస్, దీనికి మెరిసే బంగారు వరంపు తొబ్లుచుకుపోయే తొక్కకుంది. ప్రతిరోజు మైలో చెరువు దగ్గర కూర్చుని బబుల్స్ తో మాట్లాడుతుండేది. కత్లులు పంచుకుంటూ తమ స్నేహాన్ని ఆస్వాదిస్తూ ఉండేది. ఒక సంవత్సరం శీతాకాలం అనూహ్యంగా త్వరగా వచ్చింది. ఆహారం చాలా అరుదుగా మారింది. మైలో ఎక్కడ వెతికినా తినటానికి ఏమీ లేకపోయింది. ఆకలితో బలహీనపడిపోయింది. ఒక రోజు చెరువు దగ్గర కూర్చుని ఉండగా దీని కడుపు ఎదురంగా మ్రోగింది. బబుల్స్ ను చూసి, నా స్నేహితుడిని తినిపోతే నేను ఈ శీతాకాలాన్ని తట్టుకుని బ్రతికిపోవచ్చు అని అనుకుంది. మైలో మొదట్లో అలా అనుకోవడం తప్పని భావించింది. కానీ ఆకలి ఎక్కువయ్యే కొద్దీ ఆ ఆలోచనను అదుపు చేయలేకపోయింది. మైలో బబుల్స్ ను మోసం చేయాలని నిర్ణయించుకుంది. మైలో ముందుగా అంది, నాకు నీకు ఒక బహుమతి ఇవ్వాలంది, దగ్గరికి రా. బబుల్స్ తెలివైన చేప. మైలో కళ్ళలో ఆకలిని గమనించింది. ప్రమాదాన్ని అర్థం చేసుకుంది. చక్కగా ఆలోచించి, మైలో, నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ దగ్గరికి రాకముందు ఒక రహస్యాన్ని చెప్పాలి. ఈ చెరువులో ఒక దాచిన నిధి ఉంది, నీకు చూపిస్తాను అని చెప్పింది. మైలోకు ఆకలి కన్నా ఆసక్తి ఎక్కువైంది. నిజమేనా? ఎక్కడుంది అని ఆసక్తిగా అడిగింది. బబుల్స్ చిరునవ్వు చిందిస్తూ, నీకు చూపించాలంటే నీతో నేను నీటిలోకి ఈదాలి. పిల్లిలు ఈత కొట్టలేనే విషయం మర్చిపోయి మైలో నీటిలోకి దూకింది. చల్లని నీరు తాకగానే భయంతో తడబడుతూ గట్టిగా కొట్టుమిట్టాడింది. బబుల్స్ వెంటనే మైలోను ఒడ్డుకు చేర్చింది. మైలో చలిలో వణుకుతో సిగ్గుతో తలదించుకుని, క్షమించు బబుల్స్, నేను ఆఖరితో నా మనసును కోల్పోయాను. నీకు హాని చేయాలని అస్సలు అనుకోకూడదని అర్థమైంది అని అంది. బబుల్స్ చిరునవ్వుతో, అలాంటిది కాదు మైలో, నిజమైన స్నేహితులు ఒకరిని మరొకరు కాపాడుకోవాలి, హాని చేయకూడదు. నీకు ఆకలి ఉందని చెప్పి ఉంచే నేను నీకు సహాయం చేసేదాన్ని. ఆ రోజు నుండి మైలో నిజమైన స్నేహితుడుగా మారింది. ఇకపై బబుల్స్ ను తినడానికి ప్రయత్నించకుండా తను బతికే మార్గాలను వెతుక్కుని, బబుల్స్ కూడా మంచి స్నేహితుడిగా మైలోను దగ్గరలోని ఒక వ్యవసాయ భూమికి తీసుకెళ్లింది. అక్కడ మైలోకు పాలు దొరికాయి. నిజమైన స్నేహం నమ్మకం మరియు మంచితనంపై ఆధారపడి ఉంటుంది. కష్టకాలంలో ఇతరులకు హాని చేయకుండా సహాయం కోరాలి మరియు ఉత్తమ పరిష్కారాలను వెతుక్కోవాలి. Don't forget to like, comment, and subscribe to AI Storyteller for more amazing stories.